పల్నాడు జిల్లా కోటప్పకొండలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇక ఈ సందర్భంగా ఆలయాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేశామని ఈవో చంద్రశేఖర్ వెల్లడించారు. అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటున్నామంటున్న ఈవోతో మా ప్రతినిధి సుబ్బు ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనం శైవక్షేత్రం ప్రసిద్ధ శైవక్షేత్రం కోటప్పకొండ మీద ఉన్నాం. కోటప్పకొండకు సంబంధించిన ఈవో మనతో ఉన్నారు. ఆయన అడిగి ఈ శివరాత్రి పర్వదినాన ఇక్కడ ఎంతమంది భక్తులు వస్తారు, వాళ్ళకి ఏం ఏర్పాట్లు చేశారు, అసలు ఈ కోటప్పకొండకు పేరు ఎలా వచ్చింది అనే దాని మీద ఈవో గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, అసలు ఈ కోటప్పకొండకి ఈ శివరాత్రి పర్వదినాన ఎంతమంది దర్శనానికి వస్తారు? సుమారు మనకి పోయిన సంవత్సరం దాదాపు 1,20,000 దాకా వచ్చున్నారండి. శివరాత్రి పర్వదినం రోజు కొండపైన. ఈసారికి ఇప్పటికి 2 గంటలకి 70,000 దాటిపోయి ఉన్నారు. మనం రాత్రికి మొత్తం కంప్లీట్ అయినప్పుడు దాదాపు 1,30,000-1,45,000 దాకా వస్తారని అంచనా వేస్తున్నామండి. భక్తులకు అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తున్నామండి. దర్శనాలు ఎన్నింటి వరకు జరుగుతాయి? ప్రజలు అంటే మార్నింగ్ వరకు జరుగుతాయా, లేకపోతే ప్రభలు ఎంతవరకు వస్తాయి? దర్శనాలు ఎన్నింటి వరకు జరుగుతాయి? దర్శనాలు అనేది వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 1 గంట నుంచి భక్తులకు దర్శనాలకి అవకాశం కల్పించామండి. అప్పటి నుంచి కంటిన్యూషన్గా అందుకే రేపు మధ్యాహ్నం 1 గంట వరకు కూడా దర్శనాలు కంటిన్యూషన్ జరుగుతూనే ఉంటాయండి. అందరూ భక్తులందరూ వచ్చి దర్శించుకుంటుంటారు స్వామిని, ఎటువంటి ఆటంకం లేకుండా. ప్రభలు మాత్రం కొండ కింద జరుగుతుంటాయండి. ప్రభలు దేదీప్యమానంగా వెలుగుతుంటాయి. భక్తులు కూడా దైవాన్ని దర్శించుకొని ప్రభల దగ్గరికి పోతుంటారండి. కొంతమంది ప్రభల దగ్గర నుంచి స్వామివారిని దర్శించుకోవడానికి వస్తుంటారండి. అయితే వీళ్ళందరికీ ఏర్పాట్లు ఏ రకమైన ఏర్పాట్లు చేశారు? ఏ శాఖలు సమన్వయం చేసుకుంటున్నారు? దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ గారు, మన ఎండోమెంట్ మినిస్టర్ గారు, మరియు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు గొట్టిపాటి రవి గారు, పర్టికులర్గా మన సీఎం గారు కూడా, డిప్యూటీ సీఎం గారు కూడా, వీళ్ళందరూ కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కోటప్పకొండ స్టేట్ ఫెస్టివల్ కాబట్టి దీన్ని అంగరంగ వైభవంగా చేయాలని నిర్ణయించుకున్నారు. దానికి మన నరసరావుపేట ఎమ్మెల్యే గారైనటువంటి అరవింద్ బాబు గారు ఎంతో కృషి చేస్తున్నారు. ఆయన రాత్రింబవళ్ళు కూడా కోటప్పకొండలో ఉండి అక్కడ శానిటేషన్ అన్ని కార్యక్రమాలు చూస్తూ అందరినీ కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ ఏర్పాటు చేస్తున్నారండి. మన కలెక్టర్ పర్టికులర్గా అన్ని డిపార్ట్మెంట్లతోటి మొత్తం రెవెన్యూ అయితేమి, పోలీసు వారు అయితేమి, ఆర్టీసీ వారు, హెల్త్ వారు, ఫైర్, ఎలక్ట్రిసిటీ, వాటర్, ఇరిగేషన్స్ అన్ని రకాల డిపార్ట్మెంట్లతో కోఆర్డినేషన్ చేసుకొని ఈ యొక్క పండుగని దిగ్విజయంగా నిర్వహించాలని వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారని, అదేవిధంగా అందరూ కూడా వారి యొక్క కోఆపరేషన్ ఇస్తూ దీని కార్యక్రమాన్ని దిగ్విజయం జరుగుతుందండి. చాలా చాలా చక్కగా జరుగుతుందండి. భక్తులందరూ కూడా హ్యాపీగా ఉన్నారండి. ఇంకా బార్లు కూడా తిరిగి ఉన్నారండి. భక్తులు కూడా వస్తారన్నారు, బాగా వస్తున్నారండి భక్తులు. శివరాత్రి సమయంలో లింగోద్భవం అంటారు. లింగోద్భవం 12 గంటలకు ఆ టైంలో జరుగుతుంది, అర్ధరాత్రి పూట. ఆ టైంలో ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఆ టైంలో దర్శనానికి బ్రేక్ ఉంటుందా? అప్పుడు కూడా నిర్విరామంగా దర్శనం జరుగుతూ ఉంటుంది. మనకి 12 గంటలకి లింగోద్భవ కాలమని, ఆ కాలంలో అభిషేకం చేస్తారండి. అది వంశపారంపర్య ధర్మకర్తలైనటువంటి జమీందారు వారు కూర్చుంటారు, వాళ్ళ ఫ్యామిలీ కూర్చుంటారు. అది నిరాటంకంగా మనకి మార్నింగ్ 5:30, 6 గంటల జరుగుతుంటుందండి, 11 రుద్రాలతోటి. దీనికి సంబంధించి ఈ కార్యక్రమం అభిషేకాలు జరుగుతుంటాయి. అయినా వచ్చే భక్తులందరికీ కూడా దర్శనాలు అట్నే కొనసాగుతూ ఉంటాయి. సార్, అయితే కోటప్పకొండ అనే దానికి అసలు పేరు ఎలా వచ్చింది? ఈ కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి, మూడు కొండలు ఉంటాయండి. 3 కొండలు కూడా ఎప్పుడు చూడడానికి ఇటు చూసినా కూడా 3 కొండలు లాగా ఉంటాయి. అందుకని దీన్ని త్రికూటములు కాబట్టి త్రికోటేశ్వర స్వామి టెంపుల్ అంటారండి. దీనికి రుద్ర శిఖరము, బ్రహ్మ శిఖరం, విష్ణు శిఖరం అని 3 శిఖరాలు ఉన్నాయండి. బ్రహ్మశిఖరం మీద ఇప్పుడు మన కోటప్పకొండ శివయ్య ఇక్కడ మీద వేయించేస్తున్నాడండి. అలాగే రుద్రశిఖరం మీద పాత కోటేశ్వర స్వామి అంటే స్వామివారు అక్కడ తపస్సు చేసిన ప్రాంతం అండి. అలాగే పాప వినాశనం అక్కడ అక్కడ స్వామివారిని ప్రతిష్ఠించి, అక్కడ పాపనాశనం విష్ణుమూర్తి ప్రతిష్ఠించి అక్కడ స్వామివారిని ఆరాధించారని మన ప్రతీతి అండి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. అయితే శివరాత్రి పర్వదినాన లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారని చెప్పేసి వాళ్ళందరికీ కూడా శాఖలను సమన్వయం చేసుకుని అన్ని ఏర్పాట్లు చేశాం. ఎటువంటి ఇబ్బంది రాకుండా చూస్తున్నాం. నిరంకాటకంగా స్వామివారి దర్శనం చేసేటట్టు చేస్తాం. లింగోద్భవ సమయంలో మాత్రం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేస్తారని చెప్పేసి కూడా ఈవో చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా మీరాతో సుబ్రహ్మణ్యం, కోటప్పకొండ నుంచి.
నెల్లూరు జిల్లాలో మూలపేటలోని భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామిని సతీమణి రమాదేవితో కలిసి మంత్రి నారాయణ దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రికి పూర్ణకుంభంతో అర్చకులు, పాలక మండలి సభ్యులు స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రజలందరికీ మంత్రి నారాయణ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యులతో కలిసి పరమశివుని దర్శించడం ఆనందంగా ఉందని నారాయణ అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అనుగుణంగా ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిందన్నారు. పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన బడ్జెట్ రూపొందించారని, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడనున్నాయని మంత్రి తెలిపారు. ఈరోజు శ్రీ భువనేశ్వరి మాత మూల స్థానేశ్వర స్వామి యొక్క టెంపుల్ని నేను మా యొక్క కుటుంబ సభ్యులందరూ కలిసి దర్శించుకోవడం జరిగింది. ఆ భగవంతుని ప్రతి ఒక్కరూ వారి ఆరోగ్యాలతో ఉండాలని, సకల ఐశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థించడం జరిగింది. ఈరోజు ఒక చక్కటి బడ్జెట్ని నిన్న రాష్ట్రం బడ్జెట్ని ప్రవేశపెట్టింది. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకుపోతున్నారు. ఎవరైతే యువత ఉన్నారో ప్రతి యువతకి, ప్రతి కుటుంబంలో ఒకరు బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్స్ కావాలని, ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా అనేక ఇండస్ట్రీస్ని రాష్ట్రానికి తీసుకురావటం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని చక్కటి బడ్జెట్ని పెట్టినారు. నేను అందరికీ ఒకటే చెప్పేది, ఏదైతే ఫైనాన్షియల్గా అన్ని విధాలుగా ఆర్థికంగా చితికిపోయిన రాష్ట్రాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ముందుకు తీసుకుపోతున్నారు. ఈరోజు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తుల సందడి నెలకొంది. నగరంలోని శివాలయాలు తెల్లవారుజాము నుంచే భక్తులతో కిటకిటలాడాయి. ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించగా కాళేఖాన్పేటలోని మంచినీటి కాలువ వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం స్వామివారి దర్శనం చేసుకుని పితృదేవతలకు తర్పణాలు సమర్పించారు. భక్తి శ్రద్ధల మధ్య మహాశివరాత్రి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి.